అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? అస్సలు నెంబర్ వన్గా ఉందన్న. ఓకే. ఫుడ్ కానీ టిఫిన్ కానీ సిస్టమ్ కానీ ఏదన్నా కానీ నెంబర్ వన్. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందాయి? అస్సలు గ్యారెంటీగా ఆయన వస్తాడు మళ్ళీ కూడా. ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. ఇంకెవరు రాలేదు ఇక. ఓకే. 100%. రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్లు నెంబర్ వన్ అన్న. జగనన్న ప్రభుత్వంలో ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చినాకే ఏదైనా జరిగింది. రోడ్లు కూడా ఇవాళ నెంబర్ వన్గా ఉన్నాయి. నేనే మోర్ ఫీల్డే, ఇబ్బంది ఏమి లేదు, టెన్షన్ పడడం అసలు. ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే? చాలా ఉంది. ఏ తేడా ఉంది? ఏంటంటే దానికి ఒక మార్గం ఉంది. ప్రజలనే నానా మొట్ట గుడిపేశాడు. ఓకే. ఆడు ప్రజలనే నానా మొట్ట గుడిపేశాడు. పర్లా ఏం కాదు, వెళ్ళే ప్రజలనే ఇబ్బంది పెట్టాలంటే ఆడి తర్వాతే. ఓకే. ఈ కూటమి ప్రభుత్వంలో ఏది లేదు అసలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏ మంచి జరగట్లేదు అనేసి వైసీపీ ప్రభుత్వం అంటుంది. అసలు ఇవన్నీ పనికిమాల నా కొడుకులు, పనికిమాల వేసేవాళ్ళు ఉంటారు చూసారు, రోడ్డు మీద ప్లాట్ఫామ్ పడుకునే వాళ్ళు, అట్టంటి వాళ్ళు మాట్లాడతారు. కరెక్ట్గా అమ్మ బాబు పుట్టిన కొడుకు ఎవడు మాట్లాడతారు. ఓకేనా? ఏంటి సార్ మరి ఏంటి నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, వచ్చే అవకాశం ఏమీ లేదు అసలు. దాని గురించి మర్చిపోవాలి ఇంకా మీరు. కాదు, దాని గురించి మీరు మర్చిపోవాలి ఇక. ఏంటో ఈ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్నా క్యాంటీన్లు ఇంతవరకు ఉన్నాయా? జగన్ అన్న ప్రభుత్వం లేవు, తీసాడు కదా, మళ్ళీ స్టార్ట్ చేశారు. అమరావతి మీద మీ అభిప్రాయం? అమరావతి నెంబర్ వన్ డెవలప్ అవుద్ది.